వెల్కమ్ టు టీ10. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్ బీజేపీ కాంగ్రెస్ పోటాపోటీ. పాత వాటికి అదనంగా కేజ్రీవాల్ పార్టీ కొత్త హామీలు. రేవడీలకు వ్యతిరేకమంటూనే కమలం పార్టీ వరాల జల్లు. రెండు పార్టీలకు పోటీగా కాంగ్రెస్ ఉచిత హామీలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ శాయశక్తిలా కృషి చేస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుండగా రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ, కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడు పార్టీలు భారీగా హామీలు ప్రకటిస్తున్నాయి. పాత పథకాలను కొనసాగిస్తూ ఇంకొన్ని కొత్త పథకాలను చేస్తామని ఆఫ్ ఢిల్లీ ఓటర్లకు హామీలు ఇస్తున్నది. సంక్షేమ పథకాలతో ఢిల్లీ వాసుల్లో ఆదరణ పొందిన కేజ్రీవాల్ కు పథకాలతోనే చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. గతంలో అనేక సార్లు ఉచిత పథకాలను విమర్శిస్తూ వచ్చిన ఆ పార్టీ ఢిల్లీలో మాత్రం అనేక హామీలను గుప్పిస్తున్నది. ఇప్పటికే ఒక మేనిఫెస్టోను విడుదల చేసిన కమలం పార్టీ మంగళవారం రెండో మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ హామీలు ఇస్తున్నది. ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఆ పార్టీ ఇచ్చిన ఉచిత హామీలు రాష్ట్రాలను ఆర్థికంగా దివాలా తీస్తున్నా కాంగ్రెస్ మాత్రం వెనక్కు తగ్గలేదు. బీజేపీ ఇచ్చిన హామీలను ఒకసారి చూద్దాం. మహిళలకు నెలకు 2,500 రూపాయలు, పీజీ వరకు ఉచిత విద్య, పోటీ పరీక్షల అభ్యర్థులకు 15,000 రూపాయలు, గర్భిణీలకు 21,000 రూపాయలు, 6 పోషకాహార కిట్లు, 500కే గ్యాస్ సిలిండర్, హోలీ, దీపావళికి ఉచిత సిలిండర్లు, 60 నుండి 70 మధ్య వయసు వారికి 2,500 పింఛన్, 70 ఏళ్లు పైబడిన వారికి, వితంతువులు, దివ్యాంగులకు 3,000 పింఛను, ఆటో టాక్సీ డ్రైవర్లకు ప్రమాద వాహన బీమా, వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఆమ్ ఆద్మీ హామీలు. మహిళలకు నెలకు 2,100, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం ప్రైవేట్ దవాఖానల్లో ఉచిత వైద్యం, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను నియమించేందుకు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు ఆర్థిక సాయం, ఆటో డ్రైవర్లకు 10 లక్షల ఆరోగ్య బీమా, ఆడపిల్లలకు వివాహం కోసం 1,00,000 సహాయం, అద్దెకు ఉండే వారికి ఉచిత విద్యుత్, మంచినీటి సరఫరా. కాంగ్రెస్ హామీలు ఒకసారి చూద్దాం. మహిళలకు నెలకు 2,500 ఆర్థిక సాయం, అందరికీ 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్, పేదలకు బియ్యం, చక్కెర, వంట నూనె, పప్పులు, టీ పొడితో కూడిన రేషన్ కిట్ల పంపిణీ, 25 లక్షల వరకు ఆరోగ్య బీమా, నిరుద్యోగ యువతకు నెలకు 8,500 భృతి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇవ్వడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై భారం పడుతుందని గతంలో అనేక సార్లు ఉచిత పథకాలను విమర్శిస్తూ మాట్లాడిన పార్టీలు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆ మాటలు గాలి కొదలి ఒక్క పార్టీని మించి మరో పార్టీలు హామీలు గుప్పిస్తున్నాయి. హామీలు ఇవ్వడం కాదు, గెలిచిన తర్వాత వాటిని అమలు చేయాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.